నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శిల్పారెడ్డి గారు ఉన్నారు. అసలు ఈరోజు ఇంతమంది మహిళలతో ఇక్కడ ధర్నాకు గల కారణం ఏంటి, వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఒకసారి ఆమె నుండి తెలుసుకుందాం. మేము చెప్పండి, వీళ్ళ ధర్నా చేసిర్రు, ఇంతమంది మహిళలు వచ్చిర్రు అంటే దేనికోసం వీళ్ళ ధర్నా? అసలు మేము ఆల్రెడీ కాంగ్రెస్ ఏదైతే మహిళలకు ఇస్తాన గ్యారంటీల పైన పోయిన వారమే మేము ఎంఆర్ఓకి ప్రతి మండల కేంద్రాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవే హామీల పైన మహిళలకు ఏదైతే హామీలు ఇస్తారన్నారో అవి నెరవేర్చాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 1 వీక్ అయిన తర్వాత కూడా వాళ్ళు దానిపైన ఎటువంటి స్పందన లేదు. సో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఏవైతే వాళ్ళు గ్యారంటీస్ ఇస్తా అన్నారో ఆ గ్యారంటీస్ ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఉచిత బస్ తప్పితే మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు. తర్వాత తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 పాటు తులం బంగారం అని చెప్పిండ్రు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా విద్యార్థినికి స్కూటీతో పాటు 5 లక్షల భరోసా కార్డు ఇస్తారు, విద్యార్థి హామీ కార్డు ఇస్తా అన్నారు, ₹4,000 పెన్షన్ ఇస్తాను. ఇవేవి అమలు చేయకుండా హాయిగా ఢిల్లీ రాజకీయాలు చేసుకుంటా మన రేవంత్ రెడ్డి గారు కాలం వెళ్ళదీస్తున్నారు. సరే, వారికి కనిపించట్లేదు, కనిపించే విధంగా ఈరోజు మేము మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ ధర్నా చేపట్టబోయడం జరిగింది. కానీ మహిళలందరూ ఏవైతే గ్యారంటీలు అమలు చేస్తున్నాము అటు సంతోషంగా ఉన్నారు మహిళలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సంతోషంగా ఉన్నామని ఒక్కరితోని చెప్పియండి, మేము చూస్తాం. ఎందుకంటే ఉచిత బస్సు ఏదైతే పెట్టారో దాంట్లో కూడా అంతకుముందు కన్నా అట్లీస్ట్ గౌరవంతో మా పురుషులు లేచి వాళ్ళకి సీట్లు ఇచ్చేది. ఇప్పుడు మీకు అన్ని ఫ్రీ, ఉచిత బస్సు ఫ్రీ అయినప్పుడు మేమెందుకు లేవాలని కనీసం గౌరవం ప్రెగ్నెంట్ ఉమెన్స్ వృద్ధులను కూడా చూడట్లేదు. అంటే ఆడ కూడా మహిళల్ని అగౌరవపరచడం దానికి ఆ ఫ్రీ బస్ ఇచ్చారు. అది కూడా వాళ్ళు యుద్ధం చేసుకోవడానికే ఇచ్చారు, కానీ దేనికి పనికిరాదు బస్సు. ఇంకోటి రూరల్ ఏరియాస్లో అంతకుముందుకు మాకు చెప్పడం జరిగింది, అంతకుముందుకు హాయిగా 4 బస్సులు తిరిగేవి మేడం. ఇప్పుడు ఉచిత బస్సు ఎప్పుడైతే పెట్టిందో మా రూరల్కి సంబంధించి ఊర్లలో మాకు బస్సులు తక్కువైనాయి, మాకు రవాణా తగ్గింది, ఎందుకు వచ్చిన ఫ్రీ బస్సు అర్థం కాని ఫ్రీ బస్సు ఎందుకని మహిళలే వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు ఫ్రీగా ప్రకటించింది వాళ్ళకి ఎవరికి ఉపయోగపడట్లేదు. అట్లీస్ట్ ఉపయోగపడే ఏమైతే హామీలు వాళ్ళు ఇచ్చారో అవి నెరవేర్చమని మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది. ఓకే, కానీ 7 నెలల కాలంలోనే ఇంత ధర్నాలు ఇటు ముట్టడిలు కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే పని తప్ప మరొకటి లేదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు 7 నెలల వ్యవధి దాటిందండి, కానీ వాళ్ళు ఏం చెప్పారు, గద్దెనెక్కిన నెక్స్ట్ డేనే అమలు చేస్తున్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, తర్వాత ఎలక్షన్ కూడా అన్నారు. ఎలక్షన్ పూర్తయి 3 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు అమలు చేస్తారు? సరే, ఇంప్లిమెంటేషన్ పక్కకు పెట్టండి, దాని కనీసం ఒక కార్యాచరణ లేదు, ఒక కమిటీ వేసింది లేదు. పోనీ ఎట్లా చేస్తాము, ఏ సిస్టంలో మేము ఇవి మీకు అందిస్తాము అని కనీసము ప్రజలకు ఒక హామీ ఇచ్చింది లేదు. మరి పలానా స్కీము పలానా కమిటీ వేసాము, 4 రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాము అన్న విధంగా కూడా ఏమీ చెప్పనప్పుడు ఎలా భరోసాతో వాళ్ళు నమ్ముతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అటు వాళ్ళు అంటే కాంగ్రెస్ మినిస్టర్లు కావచ్చు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, సెంట్రల్లో మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, అటు పీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మా దృష్టిలో ఉంది కాబట్టి వీళ్ళందరినీ కలుస్తున్నాం, కలుపుకొని పనిచేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. తప్పకుండా అండి. ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల నుంచి నడుస్తుంది అంటే అది మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, వాళ్ళు మా దగ్గరికి రావాల్సిందే, మా సహాయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి నిధులు లేవన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ నిధులు లేనప్పుడు అనవసరమైన వాగ్దానాలను మహిళలకు చెప్పి వీళ్ళ మీద నమ్మకం లేక ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని దింపి మరి ప్రియాంక గాంధీతోనే ఉచిత స్కూటీ గురించి చెప్పిందే ప్రియాంక గాంధీ. మరి అట్లాంటప్పుడు చెప్పిన మనిషి ఇక్కడ అమలు చేసే విధంగా కూడా రావాలి కదా, వచ్చి ఆమెని వీళ్ళకి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. ఒకవైపు రాష్ట్రంలో నిరుద్యోగుల ధర్నాలు మొదలైనవి, ఎంతోమంది మహిళలు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నారు. భర్తను వదిలేసి ఇటు పిల్లలను ఇంటికాడ వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. వాళ్ళేమో కొంతమంది నిరసనలు చేస్తారు, కొంతమంది ఎగ్జామ్లు వాయిదా వేయాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ రకంగా మీరు మద్దతు ఉంటారు? ఇది ఒక్క టీచర్సే కాదండి, మీరు చూసుకున్నట్టయితే ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, తర్వాత ఏఎన్ఎం, జిఎన్ఎం సిస్టర్స్, మొన్న స్టైఫండ్ రాలేదని డాక్టర్స్ కూడా నిరసన చేయడం జరుగుతుంది. అంటే సకాలంలో వాళ్ళతోని అన్నీ మీరు చేయించుకున్నా కానీ మరి సకాలం వాళ్ళ జీతము ఇవ్వనప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది? మీకు ఇవన్నీ ఆలోచన లేదు. కానీ ఎంతసేపు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళని ఎవరిని పార్టీలోకి తీసుకొద్దామా, వీళ్ళని ఎవరిని పార్టీలోకి తీసుకొద్దామా అనే ఆలోచనే ఉంది. కానీ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుదాము, దానికి సంబంధించిన ఎట్లా చేద్దాము అనేది కొంచెం కూడా వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ప్రజలు గాలికి పోని ఎటన్నా పోని, మేము చేస్తాం, మా కుర్చీలు మాకు ఇంపార్టెంట్ అన్న రీతిలో వాళ్ళ వ్యవహారం నడుస్తుంది. ఓకే, ఫైనల్గా మీరు ఏదైతే డిమాండ్స్ చేసిరో వీటి మీద స్పందించకపోతే లేకపోతే నెరవేర్చకపోతే మీ తర్వాత కార్యక్రమాలు ఏంటి?
అదే మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు మహిళా మోర్చాకు పూర్తి సహకారం ఇస్తానని చెప్పారు. ఏదైతే మేము ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ.